మా సుమను మరి వీడియోలు అయితే పెడతలేడు. 15 రోజుల కాడికి వెళ్ళి అయితే ఒక్క వీడియో కూడా తిత్తలేడు. అది ఎందుకు తిత్తలేడు, ఏం పని తిత్తలేడు నాకైతే అర్థమవుతలేదు. మరి ఆయన దగ్గరికి పోయి వీడియోలు ఎందుకు తిత్తలేవు? మరి మన అన్నదమ్ములందరూ తిత్తున్నారు అని మనసులో ఏమన్నా పడ్డదా, ఎవరన్నా ఏమన్నా అన్నారా? మరి ఎందుకో తెలుసుకొని మాట్లాడదాం. కాదు మరి నీ దాంట్లో వీడియో పెట్టక 15 రోజులు అవుతుంది. మరి ఎందుకు పెడతలేవు, ఏం పనికి పెడతలేవు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? దాని గురించి వీడియో పెడుతున్నా. అదే దాని గురించి నాకు చెప్పాలి. చెల్లిటి ఇప్పుడు నేను మమ్మీ ఇంటికాడ కూర్చొని వచ్చిన. మమ్మీలు ఏమంటారు, సుమన వీడియో ఎందుకు పెడతలేడే? అన్నదమ్ములు అందరు పెడుతుండ్రు, ఆడొక్కడే పెడతలేడు. ఎందుకు పెడతలేడు మరి? మరి అన్నదమ్ముల మీద పగ పట్టిండు ఆడేమన్నా? వాళ్ళు ఏమన్నా అన్నారా అని? మరి మా మీద పగ పట్టిండా? మరి మేమేమన్నా అన్నామా? ఎందుకు పెడతలేడు ఆడు? ఇట్లా సలహా పడితే ఎట్లుంటుంది? అందరు వీడియోలేమో మంచిగా తీసుకుంటా పెడుతుండ్రు, మరి ఆడేమో పెడతలేడు. వాళ్ళేమనుకుంటుర్రు, ఈ సుమన్ ఏం పని పెడతలేడు, ఎందుకు పెడతలేడు? గంత కుళ్ళు గంత ఇష్టం లేకపోతే ఏమైతే సెల్లే కాదా? సెల్ల గురించి పెట్టాలే కదా. అట్లా పెట్టకపోతే ఎవరన్నా ఏమనుకుంటారు? ఏమో ఉన్నది ఆయన మనసులో ఏమో ఉన్నదని బట్టి ఏముంది మరి చెప్పు. మరి దానికి దీనికి సంబంధం ఉందా? వీడియోలు పెట్టకపోతే వాళ్ళు నన్ను ఏమన్నట్టు అనరా? మరి అసలు మాటనే కుదరలేదు అనరా? మరి మరి అందరు పెట్టి నువ్వు పెట్టకపోతే ఏమంటారా? నాకు పెట్టబుద్ధి కానీ నేను పెడతలేను. పెట్టబుద్ధి కాకపోతే నేను పెడతలేను అంటే నువ్వు అట్టటి వీడియోలు అయితే పెట్టబుద్ధి కాకపోతే పెడతలేడు అని అనుకుంటారు. ఇది సెల్ల విషయంలో మేమందరం పట్టుబడుతున్నాము. మేమందరం గెలిపియాలి, పట్టుబట్టాలి, సెల్లకు న్యాయం జరగాలి అని మేము పోరాడి పెడుతున్నాము. సుమనన్న అయితే ఒక్కడు పెడతలేడు, పట్టించుకుంటలేడు. మరి ఎందుకు పెడతలేడు అని అడుగుతున్నారు. అయ్యో నేను పెట్టకపోవడానికి కారణం నిజంగా నాకు తెలుసు, అత్తమ్మకు తెలుసు. నువ్వే చెప్పి నేనేం చెప్పాలి? పెట్టినా వస్తున్నాయి మాటలు, పెట్టకుండా వస్తున్నాయి. ఇక ఇంకేం చేస్తున్నా కదా అసలు ఏం మాట్లాడుతున్నాయి? వీడియోలు పెట్టా అంతకుముందు పెట్టిన అప్పుడు పెట్టినా ఏమని వస్తున్నాయి కామెంట్లు అంటే, వ్యూస్ కోసం తెత్తుర్రా వీడియోలు, పైసల కోసం తెత్తుర్రా, మీకు ఏమైనా తెలివిలు ఉన్నాయా అని ఇట్లనే మాట్లాడచ్చు. ఇవి కాకుండా ఇంకెట్లా మాట్లాడన్నా అరే అనుకుంటే పెడుతుర్రు. అరే అరే మీకు ఏమైందిరా, వీడియోల కోసం చూస్తుర్రా మీరు, డబ్బుల కోసం చూస్తుర్రా మీరు? అందు గురించి పెడతలేవు. అందు గురించి ఏంటంటే అందు గురించే. ఇక ఇప్పుడు మంది మళ్ళీ చెప్పుడు మరి మళ్ళీ ఇంకోటి ఎట్లున్నారంటే, అందరిని అంటలేను, ఉంటారు కదా అక్కడక్కడ పాత వీడియోలు వస్తాయి కదా. మనం వాళ్ళు వీడియోలు చూసిన కొద్దీ వస్తూనే ఉంటాయి మనకి. పాత ఒక్కోసారి 4-5 వీడియోలు చూసినామంటే పాత వీడియోలన్నీ బయటకు వస్తాయి. పాత వీడియోలకు కూడా దానికి ఏమైనా కామెంట్ పెడుతున్నారు, మీకన్నా తెలుగులు ఉందారా, ఈ వీడియో పెట్టుడు ఏంద్రా, మీకు ఇప్పుడు మీరున్న బాధలు ఏంటిది, ఇప్పుడున్న పెట్టుడు ఏంద్రా అని చెప్పని మాట్లాడుతుంది. అది పాత వీడియో కూడా ఇప్పుడు పెడితే దానికి మనం ఏం సమానం, ఇప్పుడు ఏంది ఆరా? నువ్వు దేశంలో రాష్ట్రంలో ఒక 200 మంది మంచోళ్ళు ఉంటే అందులో ఒక 20 మంది కుళ్ళున్నోళ్ళు ఉంటారు. కుళ్ళున్నోళ్ళు కొందరు ఉంటారు, ఇసమున్నోళ్ళు కొందరు ఉంటారు, కొందరు చెడిపోవాలనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు. అవి ఆసుంటోళ్ళు ఏం చేస్తారంటే ఈ రకంగా పెడతారు. వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళ మాటలు నువ్వు వీడియోలు పెట్టకుంటుంటే దానికి ఏమన్నా పద్ధతేనా? అంటారు, ఎన్నో అనుకుంటారు. వాళ్ళు అంటున్నారని మనం వీడియోలు పెట్టకుంటుంటామా? వాళ్ళ గురించి మనం మరి ఇవాళ ఈ మనిషి ఒక మాట అంటాడు, రేపు ఇంకో మనిషి ఒక మాట అంటాడు, ఎల్లుండి ఇంకో మనిషి ఒక మాట అంటాడు. మనిషికల్లా వీడియోలు మార్చుకుంటామా? మరి అంటారా? నేను నేలగా 4 ఎక్కల పోతుంది. ఆ మాటలు పట్టుకొని మనం ఎగిరితే పడద్దు, తీసుకుంటూ పెట్టుకుంటూ పోవాలి. కానీ ఎవరో ఏమన్నారని మూలకు పడద్దు. అట్లా మూలకు పడితే అది పద్ధతి కాదు. నువ్వు చదువుకున్నావుగా, తెలివితేటలు లేవా నీకు? మనిషికల్లా ఎగిరితే పడితే ముందుకు పోతామారా? ఇక మరి నువ్వు ఎందుకు పెట్టకుంటున్నావు? మరి నాకే పద్ధతి అనిపించలేదు. అందరు ఏమంటారు కామెంట్లలో, ఏమంటారు, పెద్దమ్మ ఇట్లా మీరు చల్లబడ్డారా, మీ వీడియోలు బాగా అత్తలేవు, మీరు పట్టించుకుంటలేరు, బాగా మీరు మూల కూర్చున్నారా ఏంది అని అంటారు. మరి అయితే మేమైతే మూల కూర్చోలే, పెట్టేది పెడుతున్నాం. మరి అన్నది ఒక్కటే పోతలేదు. ఇట్లా పట్టించుకోకపోతే చెల్లెకి న్యాయం ఎట్లా జరగాలి? మరి అన్నది తీయకుండా సపడకుంటాడు, మరి మేము తీయకుండా సపడకుంటాం, మరి న్యాయం ఎట్లా జరుగుతుంది? మనం కూర్చున్న కాడికి న్యాయం వస్తుందా? మనం పోరాడితేనే కదా న్యాయం జరిగేది అని అంటుండు. అలా అన్నది కరెక్ట్ అని ఏమా? ఇదంతా వాళ్ళకు తెలుసా? నిన్ను అన్నోళ్ళకి తెలుసా? కామెంట్లు పెట్టిన వాళ్ళకి తెలుసా? ఇవన్నీ అంటారా? ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. నేను నేలుగా 4 ఎక్కలు మాట్లాడతారు కాబట్టి నలుగురు మాట మనం పట్టించుకోవద్దు. 100 మందికి నచ్చి
ఇద్దరు ముగ్గురికి నచ్చకపోతే ఏందంట? వాళ్ళు ఎసుంటోళ్ళు మాట్లాడతారు, కుళ్ళు ఇష్టంలు ఉన్నోళ్ళే మాట్లాడతారు, పద్ధతి గల మనుషులు మాట్లాడరు. వాళ్ళ మాటలు పట్టుకుని మనం ఎగరద్దు. ఎవరో ఏమన్నారా నువ్వు మూల కూర్చుంటేంది? పెట్టు వీడియోలు పెట్టు. చిట్టమ్మ గాపకల గురించి ఎంతమంది పెడుతుండ్రు? ఫస్ట్ నుంచి తీసినాయి ఆ జోకులు, ఆ నవ్వుడు, ఆడాడ జాంత్రం ఆడుకున్నాయి, అక్కడక్కడ తిరిగినాయి. అవన్నీ ఆ గాపకాలు వినే చెప్పుతుంటే అయ్యో పిల్ల గిట్లనా గట్లనా, ఇంత మంచి పిల్ల గట్ల అయిపోయి గిట్ల అయిపోయా అని వాళ్ళకు కూడా కొంచెం ప్రేమలు కలుగుతాయి. ఎవరో అన్నారని మూల కూర్చోకు. వాళ్ళు పెడుతుండ్రు కదా, నువ్వు కూడా పెట్టు. నీ దగ్గర పట్టే నీళ్ళు ఉన్నాయి దాని. నేనేమో మరి వీళ్ళు బన్నీ కానీ వాళ్ళు ఏమన్నా అన్నారా? మరి సాగర్ వినే వాళ్ళు ఏమన్నా అన్నారా? నేను వాళ్ళ కోసం కాదు, నేను వాళ్ళు నన్ను ఏమనలే, వాళ్ళు నన్ను ఎందుకు ఏమంటారు రేపు? ఎవరు నన్ను ఏమనలే. పెడుతుంటే గట్ల వస్తున్నాయి కామెంట్లలో ఏమని పెడతారంటే, అరే సుమను నువ్వు వీడియోలు తీయకురా, వీడియోలు బంద్ చేయి, నువ్వు అస్సలు వీడియోలు పెట్టకు అని అంటే పెట్టకుంటుంటావు. మరి చెప్పు, మరి అట్లుంటే కరెక్ట్ మనిషివి. మరి నువ్వు అన్నళ్ళ కల్లా, నేను అన్నళ్ళ కల్లా, నువ్వు అన్నళ్ళ కల్లా ఎగురుకుంటా కూర్చుంటే నడవది. 100 మందిలో 3 4 అట్లా ఉంటారు. వాళ్ళని వదిలిపెట్టేసేయాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, నీ నడక నువ్వు నడవాలి. అయినాయి కానీ పోనీ అని పట్టించుకుంటా కుదరదు. మరి నలుగురితో 4 మాట్లాడుతున్నా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మనది మనం చేసుకుంటూ పోతేనే ముందుకు వస్తాం. ఎవరో ఏమన్నారని మనం వెనక పడితే వెనకకి పోతాం, ముందుకు రాము. తెలివి ఉందా ఏమన్నా నీకు? పెడతాను కదా, తీసిపెట్టు. దాని కాపకాల వీడియోలు ఉన్నాయి పట్టాన్ని, అవన్నీ తీసిపెట్టు. మీరు కూడా అర్థం చేసుకోండి. కోపం ఉండకూడదు మనిషికి, ఆవేశం ఉండకూడదు. ఎందుకంటే కొట్టినోళ్ళకు ఈపియాలి, తిట్టినోళ్ళకు నోరియాలి. పద్ధతి అంటే అదే. ఎన్ని మాటలు అనుకుంటారో అనుకోని సాటుకునేటుకు. మనం మాత్రం మనం చేసుకోవాలి. తప్పులు చేయకపోతే అయిపోయాయి, ఒకళ్ళు ముంచకపోతే అయిపోయాయి. మంచి నడక నడితే ఇవ్వలేని మాట్లాడుకుంటే మనకేం అవసరం? సుమనే కాదు, మీకు కూడా చెప్తున్నా, అర్థం చేసుకోర్రి. కోపం అన్నది ఉండద్దు, ఇట్లా అలుగుడు అన్నది ఉండద్దు. చేసుకుంటా పొంగ తర్వాత దేవుందయ్యా. ముందుకు నడవలే కానీ వెనకపోవద్దు అంటారు. 50 మంది 50 రకాల మాట్లాడతారు. ఏ మనిషి మాట అంటే మనం పట్టుకుంటాం? అట్లా పట్టుకుంటే మనం ముందుకు పోతామా? పోము. మంది చెప్పిన మాటలు విని ఆగం కావద్దు. మంది చెప్తారు, కొందరు మంచి మాటలు చెప్తారు, మంచి వినుర్రి, చెడ్డయి వదిలిపెట్టుండ్రి. మీకు చెప్తున్నా, ఇక సుమన్ కూడా చెప్తున్నా, చేసుకుంటే పొంగ భగవంతుడు దయ అనుకోవాలి. చెప్పినా మీరు కామెంట్లు పెట్టుండ్రి, నేను అన్నది కరెక్టా నిజమా?